నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతం నాతో ఉన్నారు భీమిలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్కారం. అవంతి శ్రీనివాస్ గారు, ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. మరి మేము చాలా ముందుగానే స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మేము 2 సంవత్సరాల నుంచి కూడా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. సుమారు 1,30,000 కుటుంబాలు ఉన్నాయి. 3,50,000 ఓటర్లు ఉన్నారు. అందరినీ కూడా టచ్ చేయడం జరిగింది. మే 6, 2022 స్టార్ట్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 2 years. లాంగ్ పీరియడ్ కదా. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అది మాకు చాలా ప్లస్ అయింది. అలాగే ఎన్నికల ప్రచారం కూడా 20 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక మంచి జరిగింది. రూరల్లో అయితే 90% విలేజ్లో చాలా మందికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అలాగే అర్బన్లో 87% ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఏదో ఒకటి ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ 30 రకాల కార్యక్రమాలు పథకాలు తీసుకుని సో డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కానీ నాన్ డీబీటీ కానీ మొత్తం సుమారు 2,250 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం, అలాగే 500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం చాలా సంతోషం కలిగించే విషయం. ప్రజల దగ్గర స్పందన ఎలా ఉందండి? ప్రచారానికి వెళ్తున్నారు, సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశాను, ఎంపీగా చేశాను. ఈసారి ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, అలాగే భీమిలి ప్రజల దయ వల్ల. సో ఆ భీమిలి ప్రజలకి జగన్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అప్పటికిప్పటికి తేడా ఏంటంటే గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఏమీ మంచి జరగలేదు, వాళ్ళకి ఏమీ సంక్షేమ కార్యక్రమాలు రాలేదు. కానీ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, ముఖ్యంగా పార్టీ చూడకుండా ఎలాంటి రికమెండేషన్ లేకుండా గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో జన్మ కమిటీలు ఉండేవి. సో వాళ్ళ రికమెండేషన్లో వాళ్ళ సొంత మనుషులు తెచ్చుకుంటూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో జగన్ గారి ప్రభుత్వంలో మరి రికమెండేషన్లు లేవు, ఎలాంటి లంచాలు లేవు, కమిటీలు లేవు. సో సుమారు 1,25,00,000 కుటుంబాలకి 3,70,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దేశంలో రికార్డు అది. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ప్రజలు కూడా ఆయన నాయకత్వం మళ్ళీ కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. ఒక 6 ఏళ్ల పిల్లడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వరకు అందరూ కూడా కోరుకుంటున్నారు. మనం అందరూ కూడా లబ్ధి పొందారు. జనరల్గా మన రాష్ట్రంలో చాలా మంది 70 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. కానీ మోస్ట్ పాపులర్ సీఎంస్ మనం చూసుకుంటే ఒకళ్ళు రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత, ఇంకో ఆయన ఎన్టీ రామారావు గారు. పార్టీ లైన్స్ పక్కన పెడతారు. సో ఇద్దరు ఎందుకంటే పూర్ సీఎంలు చేశారు, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ. సో వాళ్ళ తర్వాత అంత మళ్ళీ ఆ లెవెల్లో పాపులర్ సీఎం ఎవరంటే వాళ్ళిద్దరు కలిపితే ఎంత పాపులారిటీ ఉంది. ఈయన ఇప్పటికే 5 yearsలో ఈ గెయిన్ సో మచ్ పాపులారిటీ అమాంగ్ ది పబ్లిక్. దట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఆయన మీ కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకుంటే జరిగిన అభివృద్ధి ఇప్పటివరకు ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో జూట్ మిల్ సమస్య ఉంది. చిట్టివలస జూట్ మిల్ సమస్య ఎప్పటి నుంచో 3 దశాబ్దాల పెండింగ్లో ఉంది. అది యాజమాన్యంతో మాట్లాడి వారి కార్మికులు కార్మికులు రావాల్సిన బకాయిల్ని సుమారు 36 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 95% ఇచ్చేశారు. ఇంకో 5% ఇవ్వాలి, అది ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఈ బీచ్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ మీరు చూసారు, విశాఖపట్నం భీమిలి బీచ్ ఇవాళ 4 lanes సెంట్రల్ లైటింగ్. సో రేపు మళ్ళీ ఒక 6 lanes రోడ్డు కూడా వస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ కి వయా భీమిలి నుంచి. 6 lanes రోడ్ అన్నారు కదా, ఇది ఎంత మేర ఉపయోగపడుతుంది భీమిలి టూరిజం డెవలప్మెంట్? 6 lanes రోడ్డు వస్తే మీకు ఆటోమేటిక్ గా ఇప్పుడు మన మహాబలిపురం, చెన్నై మహాబలిపురం ఎలా ఉందో అలా మీకు విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు కూడా ఈ కోస్ట్ లైన్ లో చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అన్నవరంలో మన ఒబెరాయ్ గ్రూప్ మీకు తెలుసు, ప్రపంచ ప్రఖ్యాత ఒబెరాయ్ గ్రూప్ ఒక 350 కోట్లతోటి 7 star రిసార్ట్ కడుతున్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే 3 months బ్యాకే దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. సో ఇలా ఒక రకంగా టూరిజం పరంగా ఎంతో పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ప్లేస్ భీమిలి. తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేయాలన్నదే ఆలోచన. మన రీసెంట్ గా రాయి దాడి కూడా జరిగింది జగన్ గారి మీద. దీన్ని ఎలా చూస్తారండి మీరు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న? అదే చాలా దురదృష్టం అండి. రాజకీయ పార్టీలు ఉన్న తర్వాత ఎవరి విధానాలు ప్రచారం చేసుకుంటారు ప్రజల్లోకి వెళ్ళి. అది ప్రజాస్వామ్యంలో ఎవరి విధానాలు ప్రచారం చేసుకుంటారు, ప్రజలు అంతిమమైన న్యాయం చెందారు. సో వాళ్ళ తీర్పుని మనం గౌరవించాలి. అంతేగాని ఇలా ఒకళ్ళు పరస్పరం దాడులు చేసుకుంటానే చాలా దారుణం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం. అది ఎవరైనా కానీ దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అందరూ దోషులను కఠినంగా శిక్షించాలి. అది మంచి పద్ధతి కాదు, అది మన సంస్కృతి కాదు మన ఆంధ్రప్రదేశ్. జగన్ గారు చెప్పారు, ఒకవేళ
మళ్ళీ అధికారం చేపడితే విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం అని చెప్పి, అది కూడా భీమిలి, నో డౌట్ దాంట్లో. సో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీరు దానికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నారా? తప్పనిసరిగా అండి, చాలా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరో కూడా ఈ విశాఖని కానీ ఉత్తరాంధ్రాన్ని కానీ అభివృద్ధి చేయాలి అనుకోలేదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఇప్పుడు మూలపాడు పోర్టు, శ్రీకాకుళం, భోగాపురం ఎయిర్పోర్టు, 6 lanes రోడ్డు, ఇలా ఎన్నో, అలాగే ఒక మెట్రో ట్రైను. ఎందుకంటే ఆయన అనేది ఒకటే ఫస్ట్ నుంచి, విశాఖపట్నాన్ని మనం రాజధాని చేస్తే ఒక 20,000 కోట్లతోటి హైదరాబాదు, చెన్నైతో పోటీ పడే సత్తా ఉన్న నగరం ఇది. అదే అమరావతిలో అయితే ఒక 5 లక్షల కోట్లు పెట్టాలి, అక్కడ ఏమి లేదు. ఇక్కడ విశాఖపట్నంలో ఇట్స్ ఎ న్యాచురల్ బ్యూటీ ఉన్నటువంటి సిటీ. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అలాగే వాటర్ కనెక్టివిటీ, 2 పోర్టులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలా అన్ని రకాలుగా కాస్మోపాలిటన్ సిటీ. ప్రజలు చాలా మంచివాళ్ళు. ఇక్కడ పెడితే ఇమీడియట్గా ఒక గ్రోత్ ఇంజిన్ అలాగా అవుతుంది విశాఖపట్నం స్టేట్కి, రాష్ట్రానికి మంచిది, విశాఖపట్నానికి మంచిది. భీమిలి ఎక్కువ మంది ఓటర్స్, మన రాష్ట్రంలోనే 3,60,000 పైచిలకు ఓటర్స్ ఉన్న భీమిలి. నిజంగా భీమిలిలో ఒక బిగ్ ఫైట్ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు జరుగుతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నేతలు పోటీ పడుతున్నారు. సో మీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎటువైపు అని అంటే మీరేం చెప్తారు? తప్పనిసరిగా అండి, మరి మీరు అర్థం చేసుకోవాల్సింది, మొట్టమొదటి నుంచి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 2 సార్లు ఆయన మంత్రి అవడానికి నేను సహకరించాను ఆయనకి. ఇది కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ. ఆయన ఇవాళ ఉత్తర నియోజకవర్గంలో ఉండి 5 సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి వెళ్లకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళీ భీమిలికి రావడానికి ఎంత సవ్వో ఆయన ఆలోచించుకోలేదు. ఆయన భీమిలి వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ భీమిలి ఎందుకు వచ్చాడు అని సమాధానం చెప్పాలి. సో నేను 2009లో ఇక్కడే ఉన్నాను, 2019లో ఇక్కడే ఉన్నాను, 2024లో కూడా నేను ఇక్కడే పోటీ చేస్తున్నాను. సో కాబట్టి సామాజిక వర్గం అయినా, మా సామాజిక వర్గం, మిగిలిన సామాజిక వర్గాలైనా కానీ వాళ్ళు నన్ను గతంలో 2 సార్లు ఆదరించారు, 3వసారి కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కూడా ఒక కాపు సామాజిక వర్గానికి ఒక భవనం 30 కోట్లతోటి ఒక ల్యాండ్ శాంక్షన్ చేయించడం జరిగింది, మంచి ప్రైమ్ ఏరియాలో 30 కోట్లు విలువ చేసే ల్యాండ్. అలా యాదవ సామాజిక వర్గానికి ఒక ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది, వెలమ సామాజిక వర్గానికి, అలా నాగవంశీలకి, ఇలాగా అందరి మీరు అన్నారు ఈ పాయింట్ ఏంటంటే కాస్ట్లీ ఏరియా. మీరు అన్నట్టే ఇక్కడ నిజంగా అక్కడ భూమి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎంత పెట్టైనా కొనడానికి రెడీగా ఉంటారు ఆ ప్లేస్. అటువంటి ప్లేస్ లో మీరు కాపు భవన్ అని, యాదవ్ భవన్ అని ఇలా సామాజికంగా వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో దాంట్లో మీ రోల్ ఏంటి, అసలు ఎందుకు అనిపించిందండి మీకు అలా చేయాలని? ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తున్నారు, ఇవాళ సిటీలో మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటుంటే ఒక 10 లక్షల రూపాయలు కళ్యాణ మండపం రావట్లేదు. అంత ఎఫర్ట్ పెట్టి చేసుకునే వాళ్ళు తక్కువ. కాబట్టి పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి వాళ్ళకి ఎలాంటి సామాజిక భవనాలు కావాలి, విశాఖపట్నం లాంటి సిటీలో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన మీదట వారు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజలకి మంచి చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎక్కువ మందికి, ముఖ్యంగా బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి అని ఎప్పుడు కూడా చెప్తారు స్పీచ్లో కూడా. నిజంగా చేసి కూడా చేతలు కూడా అదే చూపిస్తారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీ. అది చాలా మనందరం కూడా హర్షించదగ్గ విషయం. వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళు సమన్వయకర్తగా ఉన్నారు, అలాగే పార్టీ కార్యక్రమాలు అన్ని బాగా చూసుకుంటున్నారు. సో వాళ్ళతో ర్యాపో ఎలా ఉంటుంది మీకు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. ఇద్దరు కూడా నాకు ఇద్దరు కూడా 30 ఏళ్ల నుంచి పరిచయం వ్యక్తులు. ఒక ఆయన ఏమో మా బొత్స సత్యనారాయణ మా అన్నయ్య గారు లాంటాడు ఆయన, అలాగే ఈయనైతే సుబ్బారెడ్డి గారు మా గురువు గారు లాంటాడు ఆయన. చాలా మా ఇద్దరు వెల్విషర్స్ నాకు. సో వాళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, భీమిలి అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తులు. ముఖ్యంగా ఝాన్సీ గారు అయితే చాలా ఉన్నత విద్యావంతురాలు. ఆవిడ డబుల్ PhD చేశారు. సో ఆవిడకి ఈ ప్రాంతం పట్ల, సమస్యల పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి తప్పనిసరిగా అలాంటి వ్యక్తి విశాఖపట్నం ఎంపీ అయితే విశాఖపట్నం సమస్యలు మరింత పార్లమెంట్లో ప్రస్తావించడం కానీ, ఢిల్లీ స్థాయిలో పరిష్కరించడానికి మా అందరూ కూడా ఉపయోగం ఉంటుంది. సో అందుకే ఇవన్నీ ఆలోచించే మరి ఆచితూచి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని అభ్యర్థిగా పెట్టడం మాకు చాలా బలం.
ఇప్పుడు ప్రతి అంశంలో కూడా ఏ నియోజకవర్గానికైనా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. నిధుల గురించి ఎంతమేర కష్టపడ్డారు భీమిలి కోసం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచే పరిపాలన రాజధాని చేస్తారు, ఇదే కోర్ క్యాపిటల్ ఏరియా అవుతుంది. అయితే ఇప్పుడు నిధుల గురించి ఆలోచించాల్సిన సమస్య లేదు. ఎందుకంటే సార్కి ఇప్పుడు పులివెందులు అంత ఇంపార్టెంట్, భీమిలి కూడా అంత ఇంపార్టెంట్. సో మీ ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు కాబట్టి మరి ఆయన చాలా మా అదృష్టం అది. ఇంకా నీళ్ళు అంటారా, మన మినిస్టర్ అవగానే ఇక్కడ వాటర్ సమస్య ఉండేది. దాని 10 crores కూడా శాంక్షన్ చేస్తారు. 90% వర్క్స్ అయిపోయినాయి. 90% వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా లేకుండా చేయడం జరుగుతుంది భీమిలి. ఎందుకంటే భీమిలి సెకండ్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు జీవీఎంసీలో మెర్జ్ అయింది అనుకోండి. తర్వాత నియామకాలంటే ఎప్పుడైతే పరిపాలన రాజధాని అవుతుందో ఆటోమేటిక్గా ఫోకస్ అంతా విశాఖపట్నం మీద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఉంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు, ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు ఎక్కడి నుంచి హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్తే వాళ్ళు నాన్ లోకల్ అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ. కాబట్టి తప్పనిసరిగా చాలా బ్రైట్ ఫ్యూచర్ మాకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో. తప్పనిసరిగా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు విశాఖకి, భీమిలికి, ఉత్తరాంధ్రకు ఉంటుందని భావిస్తుంది. ఎస్సీ ఎస్టీలకి అవంతి ఏం చేశాడంటే ఏం చెప్తారండి? ఎస్సీ ఎస్టీలు సపరేట్గా మేము చేసిన లేదు. మొన్నే తారాబోల్స్లో కూడా వాళ్ళకు కూడా ఒక కమ్యూనిటీ హాల్కి సపరేట్గా ఒక ల్యాండ్ ఇప్పించడం జరిగింది. మన వాళ్ళకు కూడా ఒక 50 లక్షలతో కమ్యూనిటీ హాల్ కట్టించడం జరుగుతుంది. ఎస్టీలు మా దగ్గర తక్కువ, బాగా చాలా ఇక్కడ లేరు భీమిలి నియోజకవర్గంలో. కానీ నేను మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం అరకు, పాడేరులో కూడా చాలాసార్లు పర్యటించడం జరిగింది. అక్కడ హాస్పిటల్ కూడా ఆపరేషన్స్ చేసేవాళ్ళు అంతకుముందు కాదు. మా ఫస్ట్ టైం నేను మినిస్టర్ ఉన్న టైంలో కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ ఆపరేషన్స్ కూడా పాడేరు హాస్పిటల్లో బిగిన్ చేయించడం జరిగింది. అలా ఎప్పుడు కూడా నేనైతే సర్వీస్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. సో ఆ సర్వీస్ అనేది ఫస్ట్ నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి స్టార్ట్ అవుతుంది. బీసీ నుంచి 3 years ఆఫ్ డ్యూరేషన్ పర్యాటక శాఖ మంత్రిగా కావచ్చు, భీమిలి వైస్ డెవలప్మెంట్ వైస్ కావచ్చు మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంశాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు నాకు చెప్పాను కదా సార్ మీకు, ఈ చిట్టివలస జూట్ మిల్ విషయం కానీ, పాండురంగ బ్రిడ్జ్ కానీ, అలాగే అనంత పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డు 5 కోట్లతోటి ఇండియాలో సెకండ్ టెంపుల్ అది. తిరువెంటల ముందు సెకండ్ ఇక్కడ ఉంది. తర్వాత ఈ అన్నవరంలో టూరిజం రిసార్ట్ 7 స్టార్ ఒబెరాయ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకురావడం కానీ, తర్వాత ఈ సెంట్రల్ లైటింగ్, తర్వాత బీచ్ కారిడార్, ఈ 4 బీచెస్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. తర్వాత మినిస్టర్గా ఎక్కువ 2 years కరోనా ఉంది, మీరు చూశారు. అవును, ఈవెంట్స్ చేయడం ఒక్కసారి చేయగలిగాం. ఈవెంట్స్ కూడా నేను అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ విశాఖపట్నంలో కూడా విశాఖ ఉత్సవం చేసాం, భీమిలి ఉత్సవం చేసాం, అలాగే గండికోటలో చేసాం, బాపట్లలో చేసాం. ఇలా అన్ని చోట్ల కూడా అప్పుడు 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు. సో 13 జిల్లాలు మినిస్టర్గా తిరిగాను. స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం. మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్తోనే టూరిజం ఈవెంట్ ఫెస్టివల్స్. మీరు అన్నట్టు కరోనా టైం అంటే ప్రీషియస్ టైం, దాంతో పాటు అప్పుడే అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఆ టైంలో ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా కొంచెం కష్టంతో కూడుకున్నాం సార్. కానీ మీరేంటంటే శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్లిపోయిన పరిస్థితి. చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. అది ఎలా సాధ్యమైంది? వాట్ ఈస్ యువర్ మీ ప్రణాళిక ఏంటంటే దానికి సంబంధించి? మినిస్టర్గా ఉన్నప్పుడు మంచి నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల టూరిజం పాలసీ అనేది లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఒక టూరిజం పాలసీని డెవలప్ చేస్తాం. ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని మేము డెవలప్ చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఒక 5 రిసార్ట్స్, గండికోట ఒకటి, ఇక్కడ భీమిలి, అన్నవరం ఒకటి, ఇలా 5 ప్లేసెస్లో తీసుకురావడం జరిగింది. ఆ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ వల్ల మనకి ఫ్యూచర్లో రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ మనకి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ కూడా చాలామందికి మరి మనం గ్రామీణ క్రీడా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులని, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులని మనం ఎంకరేజ్ చేయాలని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఉన్న రిసోర్సెస్ తోటి ఐ డిడ్ మై బెస్ట్. 2009లో టీడీపీ కంచుకోట బద్దలు కొట్టారు. 2019లో కూడా అదే పరిస్థితి. సో నేనేమంటానంటే 2024లో మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా రిపీట్ అవుతుంది. హ్యాట్రిక్ కొడతాం. హ్యాట్రిక్ అదొకప్పుడు కంచుకోడు, ఇప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం. ఓకే, కాంగ్రెస్ తో వర్క్ చేశారు, టీడీపీతో వర్క్ చేశారు, వైసీపీతో వర్క్ చేస్తున్నారు. సో వేరియేషన్స్ ఏం గమనించారండి? ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్
టువర్డ్స్ ది డౌన్ రోడన్ పూర్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. ఆయన చాలా సిన్సియర్ అండ్ కమిటెడ్. ఆయన అసలు ఏమి డైవర్షన్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసే పొలిటీషియన్. ఆయన ముక్కుసూటిగా, చాలా నిర్మోహమాటంగా, ఓన్లీ హీ లైక్స్ ద వర్క్, హీ అప్రిషియేట్ ద వర్క్, హీ అప్రిషియేట్ ద హానెస్టీ. కాబట్టి అలాంటి నాయకుడు అండర్లో పనిచేయడం అండ్ హీస్ కరేజియస్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ దట్ ఈజ్ డేరింగ్ అండ్ కరేజియస్. ఆయన ఎప్పుడు కూడా హీ విల్ నెవర్ బౌ హిస్ హెడ్ టు ఎనీబడి, టు ఎనీ ఇన్సిడెంట్, టు ఎనీ ఇష్యూ. వెనక్కి తగ్గే ప్రసక్తి అసలు తగ్గదు. ఆయన నిజంగా ఆయన చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఆయనతో. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చు దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారంటే ఏం చెప్తారు? సార్, ఇప్పుడు నా మీద ఆరోపణలు చేయడానికి ఏమున్నాయి? నేనేమి భూ కబ్జాలు చేయలేదు, ఏమి ఎవరు అవినీతి చేయలేదు, ఎవరి జబ్బులు కొట్టేలేదు, ఎవరి దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని లంచాలు తీసుకోలేదు. సో కాబట్టి నేనేదో సర్వీస్ చేద్దామని వచ్చాను. నాకు ఒప్పుకున్నంత వరకే, నాకు ఆరోగ్యం పర్మిట్ చేసిన వరకే నేను హ్యాపీగా ఐ విల్ డూ మై ద సర్వీస్. అంతేగాని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పాలిటిక్స్. ఇంకా నేనేదో సాధించాలి, ఇంకేదో సంపాదించాలన్న ఆతృత కోరిక నాకేమీ లేదు. ఎవరైనా చేసినా కూడా అవన్నీ కూడా ఏంటంటే నా మీద వారవలేనిక అసూయతోటి చేసే పొలిటికల్ ఆరోపణలు తప్పనిచ్చి నన్ను ఆరోపించడానికి ఏం లేదు. మీకు ఎందుకు ఓటేయాలి అనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? తప్పనిసరిగా ఇట్స్ గుడ్ క్వశ్చన్. సో ఎందుకు ఓటేయాలనేది ఫస్ట్ ప్రజలు ఆలోచించాల్సింది. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ 250 కోట్ల రూపాయలు అందరికి ఇచ్చాం, పొలం మొత్తం పార్టీ చూడకుండా. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు చేశాం. తర్వాత పొలిటికల్గా చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా భీమిలిలో 3 మండలాలు ఎంపీపీలు కానీ జడ్పీసీలు అన్ని గెలిపించగలిగాను. తర్వాత ప్రజలు ఆదరించారు, అభిమానించారు. అలాగే నేను కూడా ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ చేశాను. నా స్వార్థం గురించి చూసుకోకుండా ఈ గ్రామాల అభివృద్ధి చేయాలి, ప్రాంతం అభివృద్ధి చేయాలని దీంతోనే మోటోతోనే పనిచేశాను. రెండోది అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ అప్రోచ్. ఈ 3 కూడా పబ్లిక్ ఎప్పుడు నా దగ్గర రావాలంటే ఎలాంటి దళారులు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యేది మన ఇది. కాబట్టి నేరుగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నా శక్తి మేరకి నా పరిధిలో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా చిత్తశుద్ధితో, నిజాయితీతో నేను సాల్వ్ చేశాను, నిబద్ధతతో పనిచేశాను. సో మళ్ళీ 3వసారి అవకాశం ఇస్తే ఏదైతే మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని తప్పకుండా పూర్తి చేసి భీమిని ప్రజల రుణం తీర్చుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాకు ఏదైనా ఒక అసైన్మెంట్ తీసుకుంటే దాన్ని ఒక కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తిని. ఏదో పదవి అనేది అలంకారప్రాయం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా నేను చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా ఐ విల్ డూ మై బెస్ట్. మనకున్న పరిధిలో మనకున్నటువంటి వనరులు కానీ, మనకున్నటువంటి ఆర్థిక వనరులు కానీ, అధికార పరిమితులు కానీ అన్నిటికీ లోబడి మనం ఎంతవరకు న్యాయం చేయగలనేదే మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే నా వరకు నేను 100 మార్క్స్ చేసుకుంటాను. తప్పనిసరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి, వారి సహకారంతో దీన్ని నెంబర్ 1 నియోజకవర్గం చేయాలన్నదే నా తాపత్రయం. ప్లస్ దీంట్లో ఈ అభివృద్ధిలో స్థానికుల్ని భాగస్వామ్యం చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే నన్ను ఆదరించారు, అభిమానించారు 3 సార్లు. ఎక్కువ మంది ఇక్కడ ప్రజలు చాలా మంది మంచివాళ్ళు స్థానికులు. సో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏదో రకంగా మనం హెల్ప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. సో వాళ్ళ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలి అనేది నా ఆలోచన. తప్పనిసరిగా ఆ రకంగా నేను చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటా తెలియజేస్తాను. మీకు కొన్ని థాట్స్ ఉన్నాయండి మీవి, లైక్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి థాట్స్. 2009లోనే మీతో ఎమ్మెల్యే అనే ఒక కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ట్రెండ్ ప్రస్తుతం. చాలా మంది ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈవెన్ మీ పార్టీకి సంబంధించి చాలా మంది కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. అంటే యువతలో కూడా ఒక స్ఫూర్తిని నింపుతుంది. ఇప్పుడు అది ప్రెజెంట్ ట్రెండ్. సో అటువంటి కార్యక్రమాల్ని రూపొందించే విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ ఆ రూపొందించి సక్సెస్ అయింది. నేను ఎందుకనంటే నేను ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ ఒక చిన్న ఫార్మర్, ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఎడ్యుకేషనిస్ట్గా కాలేజ్ పెట్టి మళ్ళీ సర్వీస్ చేద్దామని టరెంట్ యాజ్ అ పొలిటీషియన్. సో నా ఆలోచన ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో మనిషి ఆలోచన శక్తి ముందు ఏదైనా సాధ్యం, అసాధ్యం అనేది ఏది లేదు. సో మనం ఏ రంగంలో అయినా సరే మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో, ప్యాషన్ ఉన్న రంగంలో మనం వెళ్ళినప్పుడు సో ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా కొంచెం ఆలోచించి సక్సెస్ అవ్వాలని నా కోరిక. కాబట్టి అవంతి అనేది కూడా ఒక బ్రాండ్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలి 2 రాష్ట్రాల్లో.
రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగాను. ఎందుకంటే నేను అవంతి అనేవాడు మనవాడు, అందరవాడు. కాబట్టి అన్ని వర్గాల సెక్షన్స్ పీపుల్కి, అలాగే చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మనం ఒక ఓన్ చేసుకునే విధంగా మన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో కాబట్టి దానివల్ల ఎవ్రీబడి ఫీల్ హ్యాపీ. సో ఎవ్రీబడి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన ప్రజెన్స్ని కానీ మన యాక్టివిటీని కానీ అందరూ హర్షించే విధంగా, ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలన్నదే నా ఆలోచన. ట్రెండ్ సెటర్ అయితే అయ్యారు మీరు. రైట్. ఇక కమిటీ థింగ్ అండి, ఇళ్ల పట్టాల పంపిణీ అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? 100% అండి. ఎందుకంటే పెద్దలు చెప్తారు పెళ్లి చేసే చూడు ఇల్లు కట్టి చూడు అని. ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం, ఒక ఇల్లు కట్టడం ప్రతి మనిషి జీవితంలో అంబిషన్ ఉంటుంది. 93,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే భాగ్యాన్ని భగవంతుడు నాకు జగన్మోహన్ గారి రూపంలో కలిగించాడు. మరి మేము ఎవరి దగ్గర కూడా ఒక నయా పైసలు లంచం తీసుకోకుండా అన్ని పార్టీలలో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. సో రేపు మళ్ళీ మేము గెలిచిన తర్వాత ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వారికి కూడా 100% ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో భీమిలి నియోజకవర్గంలో, ఎందుకంటే వెరీ కాస్ట్లీ నియోజకవర్గం. అదే 2 సెంట్ల స్థలం ఉంటే చాలా. సో 70 గజాలు స్థలం ఇచ్చాం రూరల్లో. అర్బన్ అంటే సెంట్ ఇచ్చాం. సో 70 గజాలు అంటే మీరు లెక్క అండి, ఆనందపురం లాంటి ప్లేస్ 40,000 ఉంటుంది. 28 లక్షలు ఒక ఇంటి స్థలం. సో కాబట్టి ఎవరి దగ్గర న్యాయవ్యవస్థ తీసుకోకుండా లంచాలు లేకుండా అందరికి ఇవ్వడం జరిగింది. అది చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం. మైనార్టీ సోదరులకు ఏం చేశారు? మైనార్టీ సోదరులకు కూడా ఇక్కడ ఒక షాదీఖానా రిపేరు 75 లక్షలతోటి చేపించడం జరిగింది. సో వాళ్ళకి ఎప్పుడు ఎక్కడే అవకాశం ఉన్న మధుర వాళ్ళు అంటే ఇక్కడ మా దగ్గర తక్కువ ఉన్నారు, కొంతమంది చాలా తక్కువ. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏదన్నా నా దగ్గరికి వస్తారు. తప్పనిసరిగా వాళ్ళకి ఒక ఐఎమ్ ద బ్యాక్ బోన్ ఫర్ దట్. ఫైనల్ గా ఇంకేమన్నా మీ నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా ఏమన్నా మిగిలిందా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, కొంత నిధుల ప్రాబ్లం, వీటన్నిటి వల్ల కొంత అనుకున్న పనులు చేయలేము. రాబోయే 5 yearsలో మాత్రం మళ్ళీ తప్పనిసరిగా చెప్పాను కదా, ఒక బెస్ట్ మోడల్ కాన్స్టిట్యున్సీ కింద దీన్ని అభివృద్ధి చేసి మళ్ళీ భీమిలి రుణం తీర్చుకుంటారని ముచ్చటగా 3వసారి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. వారు మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ అసెంబ్లీ పంపించాలని మీ ఎన్టీవీ ద్వారా వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మరొకసారి అవకాశం ఇవ్వండి, మీకు ఎటువంటి సమస్య లేకుండా నేను చూసుకుంటాను. ఇప్పటికే చాలా చేశాను, ఇంకా చేస్తాను అంటున్నారు అవంతి గారు. ఇది వాటి లీడర్. దిస్ ఇస్ రఫీ.